కానంటే ఇంకొక నింద ఉందన్న భారతీయ జనతా పార్టీ మీరు ఏదంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకి మేము చాలా పెద్ద పేట వేస్తున్నాం అనే మాటకి ఒక ఒక ఇదైతే ఉంది కాంట్రవర్సీ. దీనికి ఏంటంటే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ నేత కూడా రెడ్డే ఉన్నారు. సో అక్కడ కూడా చూసుకుంటే ఏపీలో కూడా ఒక చౌదరిని పెట్టారు. బీజేపీ నేత కూడా ఎస్సీ కానీ బీసీ కానీ లేరు అనేది ఒక కాంట్రవర్సీ ఉంది. మీరేం చెప్తారు? ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరండి? మనం దేశం మొత్తం యూనిటీగా తీసుకోవాలి. ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరు? గిరిజనులే కదా. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? బీసీ. భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా సామాజిక సమతుల్యత ఉంటుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నా కమ్యూనిటీ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. మిగతా పార్టీల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి. ఎందుకోసం? మెజారిటీ ఓటింగ్ ఎవరు ఉంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీలో అతి తక్కువ ఓటింగ్ ఉన్న నేను కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుడు కాగలిగాను. నా జాతీయ పార్టీకి, ఒక కేంద్రంలో అధికారంలో పార్టీకి, నా జిల్లాకు నేను అధ్యక్షుడు కాగలిగాను. ఏ పార్టీలో అవకాశం వస్తుంది చెప్పండి? మిగతా పార్టీలు వాళ్ళ కులపు వాళ్ళను, వాళ్ళ వర్గం సంబంధించిన వ్యక్తులను వాళ్ళు పెట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీలో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. కాబట్టి మా దగ్గర అంటరాంతరం అనేది ఉండదు. భారతీయ జనతా పార్టీలో కులం అడగరు. నాకు నా ఇంటి పేరు, నా పేరు వెనుక నా కులం ఉందా? లేదు. ఏ కులము నేను చెప్తే తప్ప మీకు తెలుస్తుందా? లేదు. భారతీయ జనతా పార్టీలో కులమ ప్రస్తావన అనేది ఉండదు. కానీ మతతత్వ పార్టీ అని ఇప్పటికి చాలా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అక్కడ కూడా జగన్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని మతతత్వ పార్టీ కింద చూపించే ప్రయత్నం చేస్తుంది కదా. మతతత్వ పార్టీ ఎప్పుడు మతతత్వ పార్టీ అవుతాం? నా ధర్మం మీద, నా దేశం మీద దాడి చేస్తే మేము మతతత్వ పార్టీ అవుతాం. తప్పనిసరిగా అవుతాం. నా ధర్మం రానంత వరకు నేను రాను. ఒక ఇష్యూ జరిగింది అనుకున్నా, ఏదైనా ఒక చర్చి కట్టలేదు, నేను ఎందుకు వ్యతిరేకిస్తాను? చర్చి కట్టావు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను. అక్రమ చర్చి కట్టావు కాబట్టి వ్యతిరేకిస్తున్నాను. హిందూ సమాజంలో ఉండేటువంటి బలహీనతలను ఆధారం చేసుకొని నువ్వు మత మార్పిడి చేస్తున్నావు కాబట్టి వ్యతిరేకిస్తున్నాను. లేకపోతే నేను ఎందుకు వ్యతిరేకిస్తాను అంటే, ముందు చర్చి నిర్మాణం మొదలుపెట్టింది నువ్వు, వ్యతిరేకిస్తున్నాను కాబట్టి మతం మాది అంటే తప్పదు. అది ఓకే, నాకేం ఇబ్బంది లేదు. నా ధర్మాన్ని వదిలిపెట్టను నేను. నా దేశం ఏదైనా కూడా సంతుష్టీకరణ అంటే మైనార్టీ పేరు మీద ఓట్ల రాజకీయం చేయడం, దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అలాగే మత మార్పిడి చేయడం, వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేయడం, దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అది తప్పైతే తప్పే, మేము చేసేది రైట్ అని మేము అనుకుంటాం. ముందుగా భారతీయ జనతా పార్టీ కాబట్టి, హిందూ సంఘాలు కావచ్చు, ముందుగా దాన్ని రచ్చ చేస్తే తప్పు. ఇప్పుడు నేను శోభాయాత్ర నిర్వహిస్తున్నా, నువ్వు ఈ దారిలోనే పోవాలి, ఈ దారిలో పోకూడదని నువ్వు అన్నావు అనుకో, నా ఊర్లో నేను పోవడానికి ఏముంది? నువ్వు మిగతా మతాలను ఆపగలుగుతా? నువ్వు ఆపలేకపోతున్నావు అంటే నువ్వు బ్లాక్ చేస్తున్నావునే కదా లెక్క. కాబట్టి నేను ఎలా ఒప్పుకుంటాను? అంటే బేసిక్గా కేవలం ఇటీవల కాలంలో ఎక్కువ శాతం హిందువుల్ని టార్గెట్ చేసి మాట్లాడే మాటల మీద మీరేం సమాధానం చెప్తారు? అంటే ఎందుకు హిందువుల్ని అంతగా టార్గెట్ చేసి దాడులు కావచ్చు, లేదా ప్రతి దాడుల విషయంలో కావచ్చు, ఎందుకు హిందువుల్నే కేవలం టార్గెట్ చేసి? ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసిన కారణంగా ఈరోజు ఈ పరిస్థితులు దాపరిచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వస్తాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంతకుముందు రాజీవ్ గాంధీ, అంతకుముందు నెహ్రూ, వీళ్ళందరూ కూడా ముస్లిం ఓట్ల సంతుష్టీకరణ కోసం ముస్లింను వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం. తర్వాత సోనియా గాంధీ వచ్చిన తర్వాత క్రైస్తవీకరణ దేశవ్యాప్తంగా జరుగుతున్న కారణంగా భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా ఈ విషయంలో ఇప్పుడే ఈ చర్చ రావడానికి కారణం ఏంటంటే, దేశం ముందు నేషన్ ఫస్ట్, రిలీజన్ నెక్స్ట్ అంటారు. వాళ్ళు రిలీజన్ ఫస్ట్, నేషన్ నెక్స్ట్ అంటారు. రెండింటి మధ్య తేడా కారణంగానే ఈ విభేదాలు. మీరు అంటున్నారు కదా, చర్చిలు కడుతున్నారు, చాలా మంది అక్రమ చర్చిలు కూడా చాలా ఉన్నాయి, మీరు కూడా అడ్డుకున్నారు. చాలా వరకు చర్చిలు మీరు ఆపడం జరిగింది. అంటే బేసిక్గా మన ఇండియా పరిస్థితి, లేదా రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి మళ్ళీ ఇంకొక బంగ్లాదేశ్ లేకపోతే ఇంకొక దీనిలాగా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే హిందువుల మీద ప్రధానంగా దాడి జరిగే పరిస్థితి ఉంటుందా? ఆ రోజులు పోయినాయి. ప్రజలు చైతన్యవంతమయ్యారు. స్వాతంత్రానికి పూర్వం మత ప్రాతిపదికన దేశాల విభజన జరిగింది. ఒకసారి జరిగిపోయిన దాన్ని మళ్ళీ రిపీట్ కావడానికి ఈ సమాజం ఒప్పుకునే ప్రసక్తి ఈరోజు లేదు. దానికోసం దేశంలో జాతీయవాద సంస్థలన్నీ అటువంటి పరిస్థితులు రాకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అంటే ఎందుకంటే ప్రధానంగా అంటే మీ ఐడియాలజీలో ఎందుకు కేవలం చర్చిలు లేదా క్రిస్టియన్స్ అనే మైండ్ ఎందుకు వచ్చింది? మేము అదే చెప్పాను కదా, మేము అసలు యాక్చువల్గా మతానికి వ్యతిరేకం కాదు, చర్చికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం కాదు. పదే మళ్ళీ చెప్తున్నాం, మేము ఒక మసీదుకి కానీ, ఒక చర్చికి కానీ, ఒక మతానికి కానీ మేము ఎవరూ వ్యతిరేకం కాదు. మొదట ఈ దేశాన్ని గౌరవించని వ్యక్తులకు మేము వ్యతిరేకం.
మాకు మతమే ముఖ్యమని అనే వాళ్ళకు మేము వ్యతిరేకం. 2, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి, ఈ దేశం తరతరాలుగా ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మతాలకు మేము వ్యతిరేకం. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు ఆల్రెడీ ముందే అక్కడ జిల్లా ఏర్పడకన్నా ముందే చర్చిలు నిర్మించారని మాట్లాడారు కదా. ఏం జరిగింది అక్కడ అసలు వాస్తవం ఏంటి? వెలుగొండ ప్రాజెక్టు పునర్నిర్మాణ కాలనీల్లో ఉమ్, ఒక క్రైస్తవుడు కూడా లేకుండా ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్క క్రైస్తవుడు ఉన్నాడని నిరూపించినా కూడా మేమంతా కూడా రాజకీయాల్లో దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్, రాజకీయాల్లో మేము ఉంది ఈ దేశం కోసం, ధర్మం కోసం. అవును. కాబట్టి ఈ ధర్మానికి వ్యతిరేకంగా అక్కడ మత మార్పిడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది కాబట్టి వ్యతిరేకించారు. అంటే బేసిక్ ఇది జగన్ హయాంలో జరిగిన ఇన్సిడెంటా లేదా అంతకు ముందు నుంచి ఉందా? మాకు తెలిసి జగన్ ప్రభుత్వంలో జీవో వచ్చింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. ఏది చర్చిలకు అనుమతిస్తూ 104 కోట్ల రూపాయలు జీవో ఇచ్చింది. ఏది అన్ని పునరావాస కాలనీల్లో కట్టమని చెప్పి దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అంటే బేసిక్ అంటే మీరు ఇందాక మాట్లాడుతూ కూడా అంటే ముందుగానే అక్కడ కాలనీ ఏర్పడకుండా ముందుగానే లేదా హిందువులు లేకుండానే అక్కడ చర్చిలు ఇవ్వడం అనేది అంటే ఎట్లా చూడాలంటే ప్రభుత్వ వైఖరియా లేకపోతే పునరావాస కాలనీలో ఏర్పాటు చేయాల్సింది బడి, గుడి, ఆ ప్రాంతంలో రోడ్లు, ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం యొక్క విధి. ఎందుకోసం అంటే వెలుగొండ నిర్వాసిత గ్రామాల ప్రజలు దేశం కోసం అలాగే సమాజం కోసము భూమిని ఎన్నో తరాలుగా వాళ్ళ ముత్తాతలు నుండి వచ్చిన వారసత్వ భూమిని వదిలిపెట్టి సమాజం కోసం త్యాగం చేసి బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ గౌరవంగా ఆ ప్రాంతంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ప్రభుత్వము ఈ బాధ్యతను విస్మరించి మౌలిక సదుపాయాలు, కాలువలు, అలాగే రోడ్లు ఇవన్నీ వేయకముందే లేఅవుట్ వేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించకముందే చర్చిలు కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తాం. అసలు చర్చి కట్టాలి అంటే ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. క్రైస్తవులు లేకుండా ఎవరి కోసం కడుతున్నాం అంటే రాబో రోజుల్లో ఇక్కడ చర్చి ఉంది, అక్కడ మత మార్పిడి చేయాలని మీ లక్ష్యం ఉండబట్టే కదా. మీరేం చెప్తారన్న ఈ మత మార్పిడి అనేది ఎక్కువ అవుతా ఉంది ఇటీవల కాలంలో. మనం చూస్తే నాకు తెలిసి క్రైస్తవులు చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకునే టైం నుంచి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కూడా తెలియని పరిస్థితికి ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం. తెలుగు రాష్ట్రాలు 2 అలాగే ఉన్నాయి. ఏం చెప్తారు ఈ మత మార్పిడికి సంబంధించి? మత మార్పిడిలకు సంబంధించినంత వరకు ఇది సమాజంలో ఒక జాడ్యం తయారైంది. మా ప్రాంతంలో ప్రధానంగా ఓట్ బ్యాంక్ను క్రియేట్ చేసుకోవడం కోసం బలహీన సామాజిక వర్గాలను కేంద్రీకృతంగా మత మార్పులు చేస్తూ వచ్చారు. ప్రధానంగా మంత్రి సురేష్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మా ప్రాంతంలో ఒక 30%, 40% ఓట్ బ్యాంక్ను మత మార్పిడి చేయడం ద్వారా ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవాలనే యాంగిల్లో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. ఆ దృక్పథాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగానే ఆ ప్రాంతంలో పాదయాత్రలు, ఆ ప్రాంతంలో చైతన్యవంతం చేసే కార్యక్రమాలు, ఆ ప్రాంతంలో ప్రొటెస్టులు చేసాం. అన్ని కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈరోజు కూడా కార్యకర్తలు ఆ విషయంలో కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి చర్యలు వ్యతిరేకిస్తున్నాం. రాబో రోజుల్లో మత మార్పిళ్ళ విషయంలో వాళ్ళకి ఇష్టమై మారితే ఇబ్బంది ఏం లేదు, కానీ వాళ్ళ బలహీనతను తీసుకొని ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేసుకుంటేనే జబ్బు తగ్గుతుంది. అలా కాకుండా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే లేదంటే కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గుతుందని ఇట్లాంటి తప్పుడు ప్రచారాల ద్వారా మత మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తుంది.